హలో హాయ్ వెల్కమ్ టు మమ్ము వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే నేను వెజ్ పలావ్ చేయబోతున్నా. దానికి కావాల్సినవి చూడండి. వెజిటేబుల్స్ బీట్రూట్, క్యారెట్, టమాటా, ఆనియన్, వంకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇవి గ్రైండ్ చేసుకుంటా. అల్లం, కొత్తిమీర, వెల్లుల్లి అనమాట పేస్ట్ చేసుకుంటున్నా. ఇక్కడైతే నేను విజిల్ కుక్కర్లో చేయబోతున్నా. ఇప్పుడైతే ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడయ్యాక మసాలా అవన్నీ వేసేసాను అనమాట. గరం మసాలా, చెక్క, లవంగం అవన్నీ, పచ్చిమిర్చి కూడా. ఇదైతే సింపుల్ వేలో చేసుకోండి. చాలా సింపుల్ వే అనమాట. చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నానో. జస్ట్ ఆయిల్ వేసిన పోపు పెడతాం కదా, అవన్నీ వేసేసిన. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. నెక్స్ట్ నేను పేస్ట్ చేసిన కదా, అది ఇక్కడ లవంగం కూడా వేస్తున్నా. లవంగం కాదు, అది యాలక్ అనమాట. నెక్స్ట్ పేస్ట్ చేసుకున్నా కదా, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం పేస్ట్ అది వేసేసుకున్నా. బాగా ఫ్రై అయింది. నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నా. సింపుల్గా చేసుకోవచ్చండి. చిన్న ఏజ్ పిల్లలు అంటే కొంచెం ఐడియా వంట గురించి ఉండేవాళ్ళు, స్టవ్ దగ్గర హ్యాండ్లింగ్ అదంతా వచ్చేవాళ్ళు కూడా సింపుల్గా ఈజీగా, టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది. రెస్టారెంట్ స్టైల్ అనమాట ఇది. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక కొంచెం ఫ్రై అయ్యాక సాల్ట్ అన్నీ యాడ్ చేసుకోవాలా. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట దీనికి, ఎందుకంటే ఆయిల్ ఉంటేనే కదా ఫ్రై అయ్యేది, బాగా టేస్ట్ కూడా వచ్చేది ఇట్లా రైసెస్కి. సాల్ట్, కారము, ధనియా పౌడరు, ఇంకా గరం మసాలా అవన్నీ వేసుకున్నా. అంతే, ఇంకా బాగా ఫ్రై చేసుకున్నా. ఆ మసాలాలన్నీ పీసెస్కి పట్టేటట్టు ఫ్రై చేసుకున్నా. ఇక్కడైతే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నా. చూడండి మొత్తం ఫ్రై అయిపోయింది. నెక్స్ట్ వాటర్ తీసుకుందాం. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నా అనమాట. మీరు సాల్ట్, స్పైసెస్ అవన్నీ సరిపోయినాయి లేదో ఇప్పుడే చూసుకోండి. తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసేసుకోండి. ఇంకా రైస్ కూడా వేసేసుకుంటున్నా. 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని రైస్ వేసుకొని ఒక్కసారి గరిటెతో మొత్తం మిక్స్ అయ్యేటట్టు రైస్కి అంతా తిప్పేసుకొని ఒక్క విజిల్, మనకి సిమ్లో పెట్టుకుంటే 2 విజిల్స్ పెట్టుకోండి. హైలో పెట్టుకుంటే 1 విజిల్ చాలు 1 గ్లాస్ ఆఫ్ రైస్కి, లేకుంటే మాడిపోతుంది మళ్ళీ అనమాట. చూడండి పెట్టేసా కదా. ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయింది. చూడండి చూస్తుంటేనే టెంప్టింగ్గా, అసలు నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగుంది నిజంగా. నా చేతిలో ఏముందో కానీ మహిమ, ఏది చేసినా సూపర్ టేస్ట్ వస్తుందండి. నాకైతే ఏమన్నా ఫుడ్కి సంబంధించిన బిజినెస్ చేద్దామా అనిపిస్తుంది, అంత టేస్టీగా చేస్తున్నా అనమాట. మా ఆయన కోసం స్పెషల్గా చేశాను లంచ్కి. చూడండి నేనైతే టేస్ట్ చేసి చెప్తున్నా. ఇక్కడైతే కీరా అండ్ వెజ్ పలావ్ పెట్టుకున్నా. చూడండి టేస్ట్ చేస్తున్నా. వేడిగా పొగలు పొయ్యి తింటున్నా అనమాట. వేడిగా తింటూనే మనకి ఆ ఫీల్ అనేది బాగుంటుంది. ఏదైనా వేడిగా ఉన్నప్పుడే నేను తినేస్తాను అనమాట. చూడండి నిజంగా అంటే నోట్లో పెట్టుకుంటే అమృతంలా కరిగిపోతుంది. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. మసాలా, సాల్ట్, స్పైసెస్ సూపర్గా ఉన్నాయన్నమాట. మీరు విత్ రైతా కూడా తినొచ్చు అనమాట, బాగుంటుంది. లాస్ట్లో నేను పెరుగు వేసుకొని కూడా తిన్నా. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సింపుల్, చాలా సింపుల్. మనకి వెజిటబుల్స్ ప్లేసెస్లో చికెన్ వేసుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు. కొంచెం మసాలాలు ఎక్కువ పడతాయి అన్నమాట నాన్ వెజ్కి అయితే. ఇదైతే చూడండి చాలా పిల్లలకు కూడా బాగా తినొచ్చు. మీకు స్పెషల్గా చేసుకోవాలనుకుంటే సింపుల్గా ఇలా చేసుకోండి. ఏమీ అవసరం లేదు, ఈ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు టేస్టీగా తినేయచ్చు అనమాట. ఈ వీడియో అయితే ఇంతేనండి. ఇంకా బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్